This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి యాజ్ యూ కెన్ సీ మనకి AWS ట్రాన్సిట్ గేట్వే గురించి మాట్లాడతాము. నేను వర్చువల్ ప్రైవేట్ గేట్వే గురించి మాట్లాడాము. ఎందుకు ట్రాన్సిట్ గేట్వే అంటే ఫ్యూ ఛాలెంజెస్ ఏంటంటే బై ద వే ఫస్ట్ వచ్చి విపిజి ఆర్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే వర్క్స్ పర్ విపిసి ఓన్లీ. Means if you have multiple VPC, we need VPG for each VPC. సో మీ దగ్గర 10 VPCలు ఉన్నాయనుకోండి, 10 VPCలు కూడా మీకు కనెక్ట్ అవ్వాలనుకోండి, సో మీకు తలనొప్పి వస్తుంది అనమాట. బై ద వే నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ మోర్ VPCs, VPC peerings will be a like hard to administer. అంటే ఏంటంటే ఇప్పుడు విపిసి పీరింగ్స్ అనేది 1-to-1 కనెక్షన్ కదండి, సో కాబట్టి మీకు ప్రాబ్లమాటిక్ ఉంటుందన్నమాట మీకు. సో లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు 6 విపిసిలు ఒకదానికి విపిసి పీరింగ్ చేయాలంటే 15 విపిసి పీరింగ్ కనెక్షన్స్ కావాలి మనకి. దీన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇక్కడ లెట్ మీ కమ్ హియర్. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 3 విపిసిలు తీసుకుంటానండి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఏం చేస్తాము, 3 విపిసిలు తీసుకుంటాం మీకు. ఓకే, 3 విపిసిలు తీసుకొని సో ప్లాన్ ఏంటి యాక్చువల్గా మీకు మీరు చూసినట్లయితే ఏ విపిసిలు తీసుకోవాలా. ఓకే, లెట్ మీ గో. ఆల్రెడీ నాకు ఒక సర్వర్ ఉంది. ఈ సర్వర్ వచ్చి దేంట్లో రన్ అవుతుంది, 10.31 అని చెప్పి మీకు DevOps B31 VPC అని ఒకటి ఉందండి, అది తీసుకుంటాను. మీకు ఒకటి వచ్చి DevOps B31 VPC అని ఉంటుంది బై ద వే, అది తీసుకుంటాను. సో దాని లోపల వచ్చి మీకు ఒక సర్వర్ ఉంటుంది, మీకు ఒక లైనక్స్ సర్వర్ ఉంది, ఆల్రెడీ ఉంది, నేను డెవాప్స్ కోసం వాడిన సర్వరు. దాని ఐపీ వచ్చి ఇది 10.31.1. ఇది బై ద వే. దాంతో పాటు నాకు AWS B28 అని ఇంకొక విపిసి ఉంటుంది అనమాట. ఓకే, దాని లోపల కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను మీకు. మీరు చూసినట్లయితే దాని లోపల కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. సర్వర్ డిప్లాయ్ చేయడం అంటే నేను ఏం చేస్తాను, ఇక్కడ ఉందండి ఆల్రెడీ, నేను ఇది యూజ్ చేస్తాను. బై ద వే మీరు చూసారనుకోండి, ఇది యూజ్ చేస్తాను, విచ్ ఈజ్ మీరు ఇది 10.40 అనమాట. మీకు 10.40 1.44 అని ఉంటుంది బై ద వే. ఓకే, సో నేను ఏం చేస్తాను, అగైన్ మీ విషయంలో మీరు విపిసిలు క్రియేట్ చేయాలండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి సరిపోయింది, మీరు క్రియేట్ చేయాలి. మీకు 10.44 నేనేం చేస్తాను, దాన్ని స్టార్ట్ అంటాను. ఓకే, అది కాక మీకు ఇంకొక ఇంకొక మిషన్ కావాలా ఇన్ డిఫరెంట్ విపిసి. సో కాబట్టి ఏం తీసుకుందాం, నేను ఆల్రెడీ నిన్న మనకి వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టానండి. మీరు చూసారు అనుకోండి, మీరు ఇక్కడ చూస్తే నిన్నట్లాగా వర్చువల్ ప్రైవేట్ గేట్వే క్రియేట్ చేసి పెట్టేశాను. మీరు చూసినట్లయితే సో మీరు చూసి దీని కాన్ఫిగరేషన్ అంతా ఇక్కడ ఉంది. దీని ఐపీ అడ్రస్ ఏంటి మీకు, యాక్చువల్గా మనకి ఇది వచ్చి వర్చువల్ నెట్వర్క్స్కి వచ్చాం అనుకోండి, డిప్లాయ్ చేసింది ఇది మీకు VPN VNet 1 లో డిప్లాయ్ చేశాను. దాని ఐపీ అడ్రస్ వచ్చి అంటే అజూర్ సైడ్ ఐపీ అడ్రస్ వచ్చి మోస్ట్ ప్రాబ్లీ 192.168 ఉందండి. ఓకే, గుర్తుపెట్టుకోండి అజూర్ సైడ్. సరే, అది కాకుండా ఇంకొక విపిసి కావాలి నాకు. లెట్ మీ టేక్ 10 లోనే ఇక్కడికి వచ్చి లెట్స్ టేక్ దిస్ వన్ అండి. బై ద వే 10.30 ఇంకోటి ఉంచుకోండి. బై ద వే మీరు చూస్తే 10.30 ఇంకోటి ఉంది. సో మనకి టోటల్ ఏముంది, 10.31 10.40. దాంతో పాటు నేను ఏం చేస్తాను, DevOps B30 VPC, దాంట్లో కూడా ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తాను. బేసిక్ గా మీకు ఒక సర్వర్ డిప్లాయ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి నేనేం చేస్తాను
టెస్ట్ సర్వర్ 1 అందాం బై ద వే. టెస్ట్ సర్వర్ ఒక ఇన్స్టెన్స్ చాలు మీకు. కిందకు వచ్చాం అనుకోండి, అమెజాన్ లైనక్స్ ఈస్ ఫైన్, T2 మైక్రో ఈస్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ల్యాప్టాప్ కి ఇచ్చేస్తాను. ఇక్కడ డెవాప్స్ B31 సెలెక్ట్ చేస్తుంది. నాకు కావాల్సిన 31 కాదు, నాకు కావాల్సిన డెవాప్స్ B30. మీకు పబ్లిక్ సబ్నెట్ 1, దాని లోపల ఎనేబుల్ అని ఇచ్చేస్తాను పబ్లిక్ ఐపి. సెక్యూరిటీ గ్రూప్ వచ్చి డిఫాల్ట్ ఇస్తాను, అంతే. ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తాను, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని ఇస్తాను. సో కాబట్టి టెస్ట్ సర్వర్ 1 కూడా వస్తుంది. అది వచ్చి 10.30 7.172. ఓకే ఫైన్. నా ఆబ్వియస్ గా ఈ మూడు కూడా ఒకదానికొకదాన్ని కమ్యూనికేట్ చేసుకో, ఎందుకంటే పీరింగ్ కావాలి కాబట్టి, లేకపోతే కమ్యూనికేట్ చేసుకో. కానీ పీరింగ్ వాడే ఉద్దేశం లేదు. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ AWS ట్రాన్సిట్ గేట్వే అని ఉంటుందండి. మీకు మనం ఏం చేస్తాం, AWS ట్రాన్సిట్ మీరు చూస్తే AWS ట్రాన్సిట్ గేట్వే అని ఉంటుంది. సో మీరు చూసినట్లయితే నా ఈ ట్రాన్సిట్ గేట్వే నుంచి మీకు అన్ని సర్వర్స్ కి కూడా మీకు ఇలా ఉంటుంది అనమాట మీరు చూస్తే. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు ఇది ఒకటి అటాచ్మెంట్ అంటాను. మీరు చూసారు అనుకోండి, ఇది ఏంటంటే బై ది వే VPC అటాచ్మెంట్ అంట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మీరు చూసినట్లయితే ఇది డిప్లాయ్ చేద్దాం. ట్రాన్సిట్ గేట్వే ఎలా డిప్లాయ్ చేసి, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. మీరు అన్నిటికంటే కిందకు వచ్చారు అనుకోండి, మీకు ట్రాన్సిట్ గేట్వే ఇక్కడ ఉంటుంది. ట్రాన్సిట్ గేట్వే ఇక్కడ ఇచ్చి క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, నార్త్ వర్జీనియా. ఇది ట్రాన్సిట్ గేట్వే అనేది ఒక పర్టికులర్ VPCకి కాదండి, మల్టిపుల్ VPCకి వస్తుంది. మీరు చూస్తే ఇది అవసరం లేదు, మీకు ఆప్షనల్. ఇక్కడికి వచ్చి మనకి సింపుల్ గా మనం ఏం చేస్తామంటే లెట్స్ డిప్లాయ్ ఇట్, యాక్చువల్ క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే అనండి. నా ట్రాన్సిట్ గేట్వే వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్సిట్ గేట్వేకి మన సర్వర్స్ అన్ని కూడా కనెక్ట్ చేయాలి, అంటే మన VPCలన్నీ కనెక్ట్ చేయాలా బై క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ అటాచ్మెంట్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తాను, సేవ్ చేద్దాం అక్కడ. సో తర్వాత అది క్రియేట్ అయిపోయినాక మీకు అజూర్ ఎక్కడుంది, మీరు చూస్తే అజూర్ ఇక్కడ ఉందండి. మీకు అజూర్ ఇక్కడ ఉంది బై ద వే. అయితే చిన్నది పెడదాం, లెట్స్ టేక్ సంథింగ్. మీకు అజూర్ ఇక్కడ ఉంది. అజూర్ లోపల ఒక సర్వర్ ఉంది బై ద వే, విచ్ ఈజ్ మన విండోస్ సర్వర్ ఒకటి ఉంది. దాని IP అడ్రస్ ఏంటి, బ్యాక్ వచ్చి మీకు ఇక్కడ ఉందిగా. సో వర్చువల్ మెషిన్స్కి వెళ్దాం. సో ఇది IP అడ్రస్ 192.168.1.200 బై ద వే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే మీకు ఇది వచ్చి ఇదేంటి, మీకు మీరు చూసానుకోండి, మీకు ఓకే అజూర్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే బై ద వే. మీరు చూసినట్లయితే అజూర్ వర్చువల్ ప్రైవేట్ గేట్వే. రెండింటి మధ్య మనం VPN ఎస్టాబ్లిష్ చేస్తాం. సో రెండు ఫేజ్లు ఉన్నాయి ఇక్కడ, మీరు బాగా చూస్తే 2 phases ఉంది. ఒకటి వచ్చి ట్రాన్సిట్ గేట్వే వాడి వీటి మధ్య ఎటువంటి పీరింగ్ లేకుండా కమ్యూనికేషన్ ఏర్పరచడం. రెండోది వచ్చి మీకు ఈ VPN ఎస్టాబ్లిష్ చేయడం. రెండు ఉన్నాయన్నమాట. ఓకే సరే, బ్యాక్ వెళ్ళి నేను ఏం చేస్తాను, ట్రాన్సిట్ గేట్వే అయిపోయిందా మీకు, గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద కొట్టి అటాచ్మెంట్స్కి రండి. అటాచ్మెంట్స్కి వచ్చి క్రియేట్ అండ్ అటాచ్మెంట్స్ అని చెప్పి ఈ పిక్చర్ ప్రకారం క్రియేట్ చేస్తారు. ఫస్ట్ వచ్చి DevOps B31 కావాలి. సో కాబట్టి DevOps B31 అని చెప్పి మీకు
కిందకు వచ్చి ట్రాన్సిట్ గేట్వే బట్టి ఇది విపిసి అటాచ్మెంట్ అండి, బై విపిఎన్ కాదు, విపిసి అటాచ్మెంట్. కిందకి రండి. విపిసి ఏది? డెవాప్స్ B31 విపిసి. మీకు ఉన్నది ఒకటే సబ్నెట్ కాబట్టి ఇబ్బంది లేదు. క్రియేట్ అన్ అటాచ్మెంట్ అనండి, అది అయిపోతుంది. మళ్ళీ క్రియేట్ అన్ అటాచ్మెంట్ అని చెప్పి ఈ పిక్చర్ లో రెండోది AWS B28. సో AWS B28 అని ఇచ్చి సేమ్ అదే కిందకు వచ్చి B28 నేను డిప్లాయ్ చేసింది వచ్చి పబ్లిక్ సబ్నెట్ 1 లో ఉంది, కరెక్టేగా? జస్ట్ వాంట్ టు మేక్ షూర్. యా, కిందకు వస్తే పబ్లిక్ సబ్నెట్ 1, యా గుడ్. సో ఇదంతా ఇది అవసరం లేదు, పబ్లిక్ సబ్నెట్ 1 ఒకటి ఉంది మీకు. క్రియేట్ అటాచ్మెంట్ మూడోది, ఈసారి డెవాప్స్ B30 అంతేగా? ఇక్కడికి వచ్చానుకోండి, ఇది మీకు డెవాప్స్ B30 బై ద వే. డెవాప్స్ B30 మీకు విపిసి కిందకు వచ్చి క్రియేట్ అటాచ్మెంట్. ఓకే, డన్ అండి. సో కాబట్టి మీరు చూసినట్లయితే 3 అటాచ్మెంట్స్ విపిసిలు క్రియేట్ చేసినాం, కాకపోతే అటాచ్మెంట్స్ అప్ కావడానికి కొంచెం టైం పడుతుంది బై ద వే. ఓకే, సో దాంతో పాటు ఇంకోటి కూడా క్రియేట్ చేస్తాను చూడండి. ఎలాగంటే ఇది వచ్చే లోపల ఇక్కడ మీకు ట్రాన్సిట్ గేట్వేస్ లో ఇంకోటి క్రియేట్ గేట్వే అటాచ్మెంట్ అంటాం. అయితే ఇది వచ్చి మనం ఏం చేస్తామంటే AWS VPN అంటాం. VPN అని చెప్పి సెలెక్ట్ చేసి ఇక్కడ ఇప్పుడు VPN అని ఇవ్వండి. కస్టమర్ గేట్వే అడుగుతుంది, న్యూ అని చెప్పి మన వర్చువల్ ప్రైవేట్ గేట్వే యొక్క పబ్లిక్ IP తీసుకురండి. ఇక్కడ కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చేద్దాం. ఓకే, స్టాటిక్ అని చెప్పి మనం ఇదంతా కూడా స్టాటిక్ అంటే తర్వాత రౌట్స్ యాడ్ చేస్తాం. స్టాటిక్ ఇచ్చి నేను ఏం చేస్తాను, పైన VPN గా సెలెక్ట్ చేసింది, గుడ్. ఇక్కడ వచ్చి క్రియేట్ అటాచ్మెంట్ అనండి. అంటే 3 VPC అటాచ్మెంట్లు, ఒకటి వచ్చి మీకు VPN అటాచ్మెంట్ క్రియేట్ చేశాను. VPC రెండు అయిపోయినాయి, ఇంకొకటి పెండింగ్ ఉందండి మీకు. ఓకే, ఇంకోటి పెండింగ్ ఉంది. యా, మూడు వచ్చేసినాయి అండి. ఓకే, ఇప్పుడు అంత మాత్రాన 3 ఒకదానికి కమ్యూనికేట్ అయిపో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేస్తాను, దేనికి కనెక్ట్ అవుతాను? B31 కనెక్ట్ అవుతాను. మీరు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉండాలా? గివ్ మీ 1 minute. యా, మీరు చూసారు అనుకోండి, ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంచండి, గ్రీన్ లో ఉంది. ఇఫ్ కాన్ఫిగ్ అంటే 10.31.1.229 అండి బై ద వే. ఓకే, అదేగా ఇక్కడ మీరు చూసారు అనుకోండి 229. తర్వాత B28 సర్వర్ కి లాగిన్ చేస్తాను. బ్లూ కలర్ వాడాను అనుకోండి, మీకు బ్లూ కలర్ వాడతాను, గ్రీన్ బ్లూ వాడతాను ఇక్కడ. సో ఇదేంటి యాక్చువల్గా మీకు ఇలా ఇచ్చి కలర్స్కి వచ్చి నేను ఏం చేస్తాను, ఎల్లో ఉండాలనుకుంటా. ఎల్లో ఇచ్చినా పర్లేదులేండి, ఇది ఎల్లో ఉంది. సో 10.41.44. ఓకే, డన్. ఫైనల్ గా పిక్చర్ లో మూడో సర్వర్ ఏంటి మీకు? డెవాప్స్ B30 సర్వర్. అవునా, మనం డిప్లాయ్ చేసిన సర్వర్ విచ్ ఇస్ టెస్ట్ సర్వర్. దీనికి మనం వేరే కలర్ ఇద్దాం. యాక్చువల్గా మీరు చూస్తే సారీ అండి, వేరే కీ వాడాను దానికి, అందుకని డెవాప్స్ 31. ఏ కీ వాడాను? ఒక్క నిమిషం ఆగండి. కిందకు వస్తే ల్యాప్టాప్ కీయే కదా. ఓకే, మంచి EC2 హైఫన్ యూజర్ కదా, ఐమ్ సారీ. సో కలర్స్కి వచ్చి బ్లూ ఇద్దాం. ఓకే, సో టోటల్ గా 3 సర్వర్స్, ఒకటి గ్రీన్, 2 ఎల్లో, ఓకే, 3 బ్లూ. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి వచ్చి ఫస్ట్ బ్లూ నుంచి పింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, మీకు
గ్రీన్ ని పింగ్ చేస్తాను 10.31.1.229 పింగ్ చేస్తాను విచ్ ఇస్ కాదు యాక్చువల్గా అవునా. సో ఇది నేను అలాగే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను ఎల్లో నుంచి బ్లూని పింగ్ చేస్తాను. అలాగే గ్రీన్ నుంచి ఎల్లోని పింగ్ అంటే ఒకదాని పింగ్ చేస్తాను. ఆబ్వియస్ గా ఏది కాదు ఎందుకంటే దేర్ ఈస్ నో కమ్యూనికేషన్ బిట్వీన్. ఓకే సో కాబట్టి ఇదండి పరిస్థితి. ఒకదాని పింగ్ చేస్తూ ఉన్నాను, మూడిట్లో కూడా ఎటువంటి చలనం లేదు బై ద వే ఎందుకంటే కమ్యూనికేషన్. అదేం సార్ మనం ఎస్టాబ్లిష్ చేసాం కదా, ఇక్కడ చూస్తే అటాచ్మెంట్స్ ఆన్లైన్ ఉన్నాయి కానీ రౌటింగ్ యాడ్ చేయాలిగా, మీకు రౌటింగ్ యాడ్ చేయాలి. సో ఇప్పుడు లెట్స్ గో టు ద రౌటింగ్. ఓకే రౌటింగ్ వచ్చి ఫస్ట్ డెవాప్స్ B31కి వచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ అని ఇచ్చి నేనేం చేస్తాను అన్ని యాడ్ చేస్తాను విచ్ ఈస్ ఒకటి వచ్చి మనకి 10. ఫర్ ఎగ్జాంపుల్ 10.30 ఉంది, అలాగే 10.40 కూడా ఉంది, అలాగే 192.168 ఉంది అవునా. సో ఇక్కడికి వచ్చి మనకి అంటే అన్నిట్లో యాడ్ చేస్తాం మూడు రౌటింగ్ టేబుల్లో. ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, ఇక్కడ వచ్చి మనకి ట్రాన్సిట్ గేట్వే ఏది, ట్రాన్సిట్ గేట్వేకి వస్తే మీ అటాచ్మెంట్ కనిపిస్తుంది, కాపీ చేసి ఇక్కడ ఇవ్వండి. సో ఫస్ట్ది అయిపోయింది బై ద వే. రెండోది నెక్స్ట్ వచ్చి 31 అయిపోయిందండి, నెక్స్ట్ వచ్చి 28 బై ద వే. ఓకే సో మనం ఏం చేద్దాం డెవాప్స్ B28 అని ఇచ్చి AWS B28 అని ఇచ్చి మీకు ఇది తీసుకొచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ అని ఇచ్చి పాత రౌట్లు చాలా ఉన్నాయి చూడండి బై ద వే. నేను ఏం చేస్తాను రిమూవ్ చేసేసి మళ్ళీ 10.31 అని ఇచ్చి తర్వాత 10.30 అని ఇచ్చి తర్వాత 190 ఇది అజూర్ది అండి, కావాలని అజూర్ది కూడా ఇచ్చేస్తున్నా 192.168 అని ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తాం ట్రాన్సిట్ గేట్వే మీ అటాచ్మెంట్ కనిపించాలి ఇక్కడ మీకు మీ అటాచ్మెంట్. ఇక్కడ అటాచ్మెంట్ కనిపించట్లేదంటే బేసిక్ గా అక్కడ చెక్ చేసుకోండి మీకు ఎటు పోతుంది ఎక్కడికి ఉందో అట్లా చేసుకోవాలి మనం. నేను ఏ VPCకి వచ్చాను మీకు హోల్డ్ ఆన్, ఫస్ట్ సేవ్ చేద్దాం. నన్ను లాగౌట్ చేసిందేమో చూద్దాం ఆగండి. యా లాగౌట్ చేసింది, అది పరిస్థితి. ఓకే నో ప్రాబ్లం. ఓకే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ రూట్స్కి వస్తాను, మళ్ళీ ఎడిట్ రూట్స్ అని చెప్పి మీకు యాడ్ అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ 10.31 కదా 31 అని చెప్పి ఇక్కడికి వచ్చి మీకు ట్రాన్సిట్ గేట్వేకి ఇచ్చినప్పుడు రావాలి, అది దీనికోసం వెయిటింగ్. ఓకే సో ఇక్కడికి వచ్చి మళ్ళీ 10.30 సో 192.168. ఐ థింక్ అట్లీస్ట్ రెండు స్టార్ట్ అవ్వాలి కమ్యూనికేషన్. యా ఇది చూసారా గ్రీన్ నుంచి స్టార్ట్ అయింది చూడండి బై ద వే. సో మిగతా కూడా చేద్దాం, మిగతా మూడోది కూడా నెక్స్ట్ ఏముంది రౌటింగ్ టేబుల్స్ లో లాస్ట్ది మనకి పిక్చర్ లో డెవాప్స్ B30. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను డెవాప్స్ B30 అని ఇచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ అని చెప్పి మళ్ళీ ఏం చేద్దాం 10.31
10.40 ట్రాన్సిట్ గేట్వే అని ఇచ్చి సేవ్ అన్నాం. ఇప్పుడు అందరికీ కమ్యూనికేట్ అవ్వాలి, చూసారా, అందరికీ కమ్యూనికేట్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఆబ్వియస్ గా 10.40 కమ్యూనికేట్ అవుతుంది గ్రీన్ నుంచి. దాంతో పాటు నాకేం కావాలా, 10.30 కూడా కావాలి యాక్చువల్గా. ఇక్కడ వచ్చారు అనుకోండి, పింగ్ అవుతుందా, చూసారంటే లేదు మీకు. సో మీకు ఈ విధంగా ఉంటుందండి. సో మీకు రీచ్ అవుతుంది. ఆ తర్వాత బ్లూకి వచ్చి ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చి మళ్ళీ మనం ఏదో 10 ఆల్రెడీ పింగ్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇది కూడా ఇవ్వాలి. 10.31.1.220 గ్రీన్ అనమాట. గ్రీన్ పింగ్ చేస్తే అది కూడా అవుతుంది. అలాగే ఆల్రెడీ మీకు బ్లూని పింగ్ అది కూడా అవుతుంది బై ద వే. ఫైనల్ గా ఇక్కడికి వచ్చి మనకి ఇదేంటి యాక్చువల్గా గ్రీన్ పింగ్ అవుతుంది. దాంతో పాటు 10.40.1.44 పింగ్ అవుతుంది చూడండి. సో కాబట్టి మీరు చూసారనుకోండి, నేను ఎటువంటి పీరింగ్ కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయకుండా ట్రాన్సిట్ గేట్వే మూలంగా మీకు అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు 3 విపిసిలు కాదు 6 విపిసిలు ఉన్నా కూడా మీకు ఒక్కొక్క కనెక్షనే కావాలి, అవునా? ఇంతకు ముందు ఏమైంది, మీకు 6 విపిసిలు వాడితే విపిసి పీరింగ్ అనేది 1-to-1 కనెక్టివిటీ కాబట్టి 15 పీరింగ్ కనెక్షన్లు ఆబ్వియస్ గా మనకి రౌటింగ్ టేబుల్స్ ఎడిట్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, ట్రాన్సిట్ గేట్వేలో ఏమైపోయింది, మీకు చాలా తగ్గిపోతాయి అన్నమాట. నౌ ఫేజ్ 1 పూర్తయింది. నౌ నెక్స్ట్ వచ్చి ఫేజ్ 2. యాక్చువల్గా ఫేజ్ 2 ఏంటంటే మన సర్వర్ కనెక్ట్ అవడం. మీకు ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే వర్చువల్ మెషిన్ లాగిన్ చేద్దాం అనండి. ఇక్కడ చూస్తే నా అజూర్ లో వర్చువల్ మెషిన్ ఉంది కదా, దానికి లాగిన్ చేద్దాం మీకు. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్స్ మీ డూ వన్ థింగ్. సిఎండి 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 3 ఓపెన్ చేస్తానండి. ఓకే, సో పింగ్ అనిచ్చి మీకు పింగ్ అనిచ్చి మన సర్వర్స్ బై ద వే ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్స్కి వచ్చి స్టార్టింగ్ విత్ 31 ప్రైవేట్ ఐపీ. ఓకే డన్. సరే రెండో దానికి వెళ్దాం. అంటే యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే కమ్యూనికేషన్ లేదు, యా మీరు చూస్తే కమ్యూనికేషన్ లేదు. ఓకే ఇక్కడికి వద్దాం, అన్ని టైం అవుట్లే. సో పింగ్ రెండో సర్వర్ విచ్ ఈస్ ఇది 10.44 10.40.1.1 -t. ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. ఫైనల్ గా మూడో సర్వర్ పింగ్ అనిచ్చి టెస్ట్ సర్వర్. సో మీరు చూసారు అనుకోండి, అజూర్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు మీరు చూస్తే. సో అలాగే ఇటు నుంచి కూడా చెక్ చేయాలిగా, మన వర్చువల్ మెషిన్ ఉంది, దీని ఐపీ అడ్రస్ 192.168.1.200. ఓకే, సో మనం ఏం చేద్దాం, ఆబ్వియస్ గా పింగ్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఇలా ఇద్దాం. మీరు చూసినట్లయితే
మీకు మీకు కావట్లేదు అనమాట. అంటే AWS నుంచి Azure కి ఎటువంటి కమ్యూనికేషన్ అనేది నిల్ బై ద వే. నౌ వాట్ ఐ నీడ్ టు ఫిగర్ ఇట్ అవుట్ ఈస్ సో నేను దీనికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో హౌ కెన్ ఐ డూ దట్? ఓకే, సో ఆల్రెడీ మనం VPN స్టార్ట్ చేసాము, ఇటు నుంచి అటు ఉంది, అటు నుంచి ఇటు చేయాలి. కాకపోతే అంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇందాక నేను కాన్ఫిగర్ చేసినప్పుడు మీకు VPCs ఇక్కడ ఉంది కదా, నేనేం చేస్తాను, మీకు కిందకు వచ్చాను అనుకోండి, ఇక్కడ ఇందాక నేను అటాచ్మెంట్ కూడా కాన్ఫిగర్ చేశాను. ఇక్కడ అటాచ్మెంట్ అనేది ఇక్కడ కాన్ఫిగర్ చేశాను. పేరు కూడా ఏమి ఇస్తానంటే సో AWS VPN అని ఇద్దాం. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు యాక్చువల్ గా నేను ఇక్కడ సైట్ టు సైట్ అంటే వర్చువల్ ప్రైవేట్ కింద వెళ్తే అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది చూడండి, ఇక్కడ వచ్చి ఉంటుంది చూడండి. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ అంతా రిమైనింగ్ సేమ్ నేను ఎలా చేసామో అలాగే, కాకపోతే అది చేసే ముందు ఒక చిన్న తలనొప్పి ఉంది. అదేంటంటే ట్రాన్సిట్ గేట్వే రూటింగ్ టేబుల్స్ ఉంటుంది ఇక్కడ. దానికి వచ్చారనుకోండి, దానికి వస్తే ఇబ్బంది ఏంటంటే ఇక్కడ రూట్స్కి వస్తే డైరెక్ట్ గా అటాచ్ అయినవి చూసారు, అవి కనిపిస్తాయి మీకు, మీ VPCలు కనిపిస్తాయి, కానీ అజూర్ కనిపించదు. అందుకని నేను ఏం చేస్తాను, క్రియేట్ ఎ స్టాటిక్ రూట్ అని చెప్పి నేను ఏం చేస్తాను 192.168.0.016 అని ఇచ్చి కిందకు వచ్చి అటాచ్మెంట్ ఏది VPN అటాచ్మెంట్, ఇది VPN, ఇది ఇచ్చేసి క్రియేట్ స్టాటిక్ రౌట్ అంటాను. సో కాబట్టి ఇప్పుడు తెలుసు అనమాట అంతా కూడా మీకు. ఓకే, అందరికీ కూడా VPC వాళ్ళు ఒకటి పోవాలంటే మీకు ట్రాన్సిట్ గేట్వే గురించి ఎటు పోవాలి అని చెప్పి. ఇప్పుడు బ్యాక్ టు సైట్ టు సైట్ VPN కనెక్షన్స్కి వచ్చి మనం ఏం చేస్తాం, సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కాన్ఫిగరేషన్. డౌన్లోడ్ అంటే మీకు ఒక ఫైల్ వస్తుంది బై ద వే. మీకు ఒక డౌన్లోడ్ ఫైల్, ఇంకా మీకు కమ్యూనికేషన్ ఉండదు చూడండి. ఇంకా మనం రౌటింగ్ యాడ్ చేసాం కానీ ఇంకా ఏం కమ్యూనికేషన్ రాదు ఎక్కడ కానీ. ఒకవేళ నేను మినిమైజ్ చేసినా కూడా ఇంకా ఏం కమ్యూనికేషన్ ఏం లేదు. ఓకే సరే, సో లెట్ మీ గో హియర్. మీకు ఎడిట్ విత్ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసి మీకు, ఓకే సో ఒకసారి క్లోజ్ చేద్దాం. మళ్ళీ ఇది పాత్ లాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు 16/9/12 ఈ రోజైనా. ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను ఇలా వచ్చి లెట్స్ కమ్ టు ఇక్కడ నుంచి చూడండి. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే AWSకి వెళ్ళి మన లోకల్ గేట్వేస్ ఉన్నాయి కదా ఇక్కడ, దాని మీకు ఇవి చేంజ్ చేస్తాను పబ్లిక్ IPలు. ఎందుకంటే నిన్న మనం వేరే వర్చువల్ ప్రైవేట్ గేట్వేలు ఉన్నాయి. కాన్ఫిగరేషన్కి వస్తాను. కాన్ఫిగరేషన్కి వచ్చి ఫస్ట్ వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని 34.231.119.10 అని చెప్పి ఇక్కడ వచ్చి ఇక్కడ ఇంపార్టెంట్ దేనికి వెళ్ళాలా, 10.30కి వెళ్ళాలా. అంటే అజూర్ సైడ్, అది AWS సైడ్ అండి. ఏం చేయాలా, 31కి వెళ్ళాలా, దాంతోపాటు 40కి వెళ్ళాలా. ఓకే, ఇంకేమైనా యాడ్ చేయొచ్చు 172.22.00 ఇంకేమైనా అంటే వేరే దగ్గర అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సేవ్ అని చెప్పండి. ఓకే, సేవ్ చేసి అండ్ దెన్ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, రెండో ఉంటుంది చూడండి, నెక్స్ట్ AWS PIP2 అని చెప్పి రెండోది ఉండాలి బై ద వే, అవునా. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రెండో దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం కాన్ఫిగరేషన్స్కి వచ్చి ఇక్కడ వచ్చి మీకు కావాలంటే 172.22.0.0/16 సేవ్ చేయండి. గుడ్. సో ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేయాలా. నౌ లెట్స్ కమ్ టు కనెక్షన్స్.
యాడ్ కనెక్షన్ AWS tunnel 1 site to site. ఫస్ట్ ది సెలెక్ట్ చేయండి. కీ దగ్గరకు వచ్చేసరికి పైకి వచ్చి ఫస్ట్ కీ ఇవ్వాలి, విచ్ ఈస్ దిస్ వన్ బై ద వే మీకు. సో ఇక్కడికి వచ్చి ఇలా చేసుకొని నేను ఏం చేస్తాను, క్లిక్ ఆన్ ఓకే అంటాను బై ద వే. ఇది కనెక్షన్ 1 మీకు. సో ఈ కనెక్షన్ 1 మీకు ఎస్టాబ్లిష్ అయిపోయినాక మనకు వచ్చి రెండో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి బై ద వే. సో ఆ తర్వాత 3 సర్వర్లు, AWS లో ఉన్న 3 సర్వర్లు అటు సైడ్ ఉన్న అజూర్ లో ఉన్న అన్ని సర్వర్ కి కమ్యూనికేట్ అవ్వాలి బై ద వే, మీకు కమ్యూనికేట్ అవ్వాలి. మనం కావాలనుకుంటే ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ టెస్ట్ మోర్ కదా, ఏం చేయండి మీకు అంటే మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇమాజిన్ మీకు వేరే రీజన్ ఉందనుకోండి, ఇమాజిన్ ఒహాయో ఉందనుకోండి, ఒహాయోలో కూడా ఒక 4-5 VPCలు ఉన్నాయనుకోండి, మళ్ళీ VPC కష్టం అయిపోతుంది కదా. సో నేను ఏం చేస్తాను, ఇది వచ్చి మీకు మీరు చూసారు అనుకోండి, ఇక్కడ నేను ఏం చేస్తాను ఎట్లా ఇస్తాను, ఓకే, నార్త్ వర్జీనియా. సో ఇది ఏం చేస్తాను మీకు ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి నేను ఏం చేస్తాను ఒహాయో అంటాను బై ద వే. ఒహాయో అని చెప్పి మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి, ఇమాజిన్ మీకు ఇక్కడ మల్టిపుల్ VPCలు ఉన్నాయనుకోండి, ఇమాజిన్ ఇక్కడ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే ఇస్, ఇమాజిన్ ఇక్కడ ఇంకో 3 VPCలు ఉన్నాయనుకోండి, నేను చేయను బట్ చెప్తున్నా ఇట్లా కూడా చెయ్యొచ్చు అని ఒక అవకాశం ఉందని చెప్తున్నా. VPC 1 ఇప్పుడు మీకు మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి, ప్రతి రీజన్ లో ఉన్న VPC వేరే VPCతో కనెక్ట్ అవ్వాలా, అప్పుడు ఎలా చేస్తారు, మీరు ఏం చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇలా కూడా వచ్చి VPC 2 and 3 ఉందనుకోండి, సో కాబట్టి మీరు చూసినట్లయితే ఇలా అన్నమాట. సరే స్టార్ట్ అయిపోయింది చూడండి, అవునా, అన్ని కమ్యూనికేట్ అవుతున్నాయి చూడండి, ఇది కమ్యూనికేట్ అవుతున్నాయి, ఎందుకంటే ఒకటే టనల్ అప్ అయింది బట్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి చూడండి, అవునా. కాకపోతే ఇట్స్ బెటర్ ఏంటంటే రెండు టనల్స్ పెడితే మంచిది. సో కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి నేను యాడ్ అని చెప్పి రెండో టనల్ కూడా ఇస్తాను బై ద వే. ఇక్కడికి వచ్చి ఏం చేయొచ్చు, AWS tunnel -2 అని చెప్పి ఇట్లా ఇచ్చి సెకండ్ది మీరు చేయొచ్చు అనమాట. సెకండ్ది ఇచ్చి ఇక్కడ వచ్చి క్లిక్ ఆన్ ఓకే అన్న. నా నేనేం చేస్తాను, మనకి ఇంకా టైం ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడి నుంచి ఒహాయోకి వెళ్తానండి బై ద వే. మీకు ఏ లెవెల్లో చేయొచ్చో చూపిస్తాను. ఒహాయోలోకి వెళ్ళి అక్కడ కూడా ట్రాన్సిట్ గేట్వే పెట్టి, ఐ థింక్ ఇక్కడ అందుకెన్నాక 172 యాడ్ చేశాను, ఐ థింక్ దీనిదనమాట యాక్చువల్ గా. ఈ VPC 172.22.0.0/16 అని ఉంటుంది. ఇక్కడ ఒక సర్వర్ పెట్టి దీని నుంచి మీరు చూస్తే దీని నుంచి మీకు ఇలా కనెక్ట్ అవ్వాలా, అలాగే దీని నుంచి ఇలా కూడా కనెక్ట్ అవ్వచ్చు బై ద వే, ఆప్షన్ కూడా ఉంది మీకు, ఓకే. సో ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు VPN కనెక్షన్ ట్రాన్సిట్ గేట్వే కోసం, ఎక్కడంటే ఒహాయోలో ఉన్నాను చూడండి, ట్రాన్సిట్ గేట్వే, క్రియేట్ ఏ ట్రాన్సిట్ గేట్వే TGW ఇలా ఇచ్చేసి ఫస్ట్ కిందకు వచ్చి ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ చేయండి. దాంతోపాటు నేను ఏం చేస్తాను, నాకు ఒక EC2 సర్వర్ కావాలా, సో EC2 సర్వర్ తీసుకొద్దాం. ఓకే, లాంచ్ అని చెప్పి నాకు ఆల్రెడీ ఇక్కడ కూడా ఒక VPC ఉందండి. సో నేను ఏం చేస్తాను మీకు ఒహాయో సర్వర్ 1 అని ఇచ్చి కిందకు వచ్చి ఇన్స్టెన్స్ టైప్ వచ్చి మనం ఏం చేయొచ్చు, T2 మైక్రో ల్యాప్టాప్ కి
ఎడిట్ అని చెప్పి మనం ఏం చేద్దాం వన్స్ ఇది కరెక్ట్ అండి ఒహాయో సబ్నెట్ 1 ఎనేబుల్ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ మనం లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం. సరే ట్రాన్సిట్ గేట్వే క్రియేట్ అయిందా మీరు చూసినట్లయితే అవైలబుల్ అటాచ్మెంట్ క్రియేట్ చేద్దాం సేమ్ అంతా ప్రాసెస్ సేమ్. సో క్రియేట్ అన్ అటాచ్మెంట్ ఓకే ఓకే ఇంకో అటాచ్మెంట్ కూడా చేస్తానండి క్రియేట్ అటాచ్మెంట్ ఈసారి టు నార్త్ వర్జీనియా ట్రాన్సిట్ గేట్వే అని ఇచ్చి మీకు ఇది సెలెక్ట్ చేసి ఈసారి ఏం చేస్తానంటే చూడండి పీరింగ్ కనెక్షన్ ఇస్తాను. ఆల్రెడీ విపిసి విపిఎన్ టెస్ట్ చేసాం పీరింగ్ కనెక్షన్ ఇస్తాను. మై అకౌంట్ లోనే యుఎస్ ఈస్ట్ 1 లో ట్రాన్సిట్ గేట్వే ఇక్కడ ఉన్న ట్రాన్సిట్ గేట్వే పేరు ఏంటి యాక్చువల్ గా మీరు చూస్తే కిందకి రండి ట్రాన్సిట్ గేట్వేకి వస్తే ఇగో ఈ ఐడి కాపీ చేయండి కాపీ చేసి ఇక్కడ ఇచ్చేసి ఓకే క్రియేట్ ఏ గేట్వే అటాచ్మెంట్ అంటాం. మీకు క్రియేట్ ఏ గేట్వే అటాచ్మెంట్ అన్నప్పుడు ఓకే లెట్స్ సీ రెండు అటాచ్మెంట్లు ఒకటి వచ్చి ఆ విపిసికి కావాల్సిన విపిసి అటాచ్మెంట్ ఇంకోటి వచ్చి గేట్వే అటాచ్మెంట్ అనమాట. బై ద వే మీకు ఈ గేట్వేస్ లో మీకు ఇంకా ఇది కొంచెం జాగ్రత్తగా వీడియో చూసి జాగ్రత్తగా చెయ్యండి ఎందుకంటే ఇది కొంచెం కష్టం అయినా కూడా ఎందుకు చెప్తున్నానంటే మీకు అగైన్ ప్రాక్టీస్ చేయగలరు నమ్మకం ఉంటే చేయండి. మీరు చూస్తే 172 ఇక్కడ యాడ్ చేయాలి ఇక్కడ నార్త్ వర్జీనియా ట్రాన్సిట్ గేట్వేలో స్టాటిక్ రౌట్ ఒకటి క్రియేట్ చేయాలి. కాకపోతే అప్పుడే మనకి విపిసి పీరింగ్ రావాలిగా. మీరు చూసారు అనుకోండి ఇక్కడ నేను అటాచ్మెంట్స్కి వచ్చాను అనుకోండి కొత్తది వచ్చింది చూడండి అటాచ్మెంట్స్ లో కొత్తది వచ్చింది చూడండి గేట్వే అన్నమాట. సో మనం ఏం చేస్తాం ఇక్కడికి వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయండి. అంటే ఇదేంటి జస్ట్ లైక్ విపిసి పీరింగ్ బిట్వీన్ ద రీజన్స్ ఎలా ఉంటుందో రెండు ట్రాన్సిట్ గేట్వేల మధ్య మీకు పీరింగ్ అనమాట. మీరు చూసారు ఇది. సో కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ విపిసి పీరింగ్. ఓకే సో మిషన్ యొక్క ఐపీ ఏంటి యాక్చువల్గా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి మీకు ఇలా వచ్చింది. ఓకే రైట్ సరే అటాచ్మెంట్ అంతా కూడా రీఫ్రెష్ చేసాం అనుకోండి ఇది అవైలబుల్ వచ్చింది. ఇది కూడా పెండింగ్ లో ఉంది కానీ పీరింగ్ ఇది కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇది యాక్టివేట్ అయిపోయినాక మనం ఏం చేయాల్సి వస్తుందంటే సరే ఒహాయోలో ట్రాన్సిట్ గేట్వే యొక్క రౌటింగ్ రావాలా బట్ ఇది యాక్టివేట్ కావాలండి. ఇది పీరింగ్ అంతా యాక్టివేట్ అయిపోయినాక అటు నుంచి ఇటు యాడ్ చేయాలా ఇటు నుంచి అటు యాడ్ చేయాలా. బై ద వే మీకు ఇటు నుంచి అటు యాడ్ చేయాలి. బై ద వే ఇది కొంచెం ప్రాసనం బట్ అయినా కూడా చూద్దాం. ఈ లోపల నేను ఏం చేస్తానంటే రౌటింగ్ టేబుల్స్ లో ఇది అప్డేట్ చేస్తానండి. బై ద వే మీరు చూసారా మనం రౌటింగ్ టేబుల్స్ లో ఇది యాడ్ చేయలేదు కదా నేను అంటే మన ఒహాయో దానికే యాడ్ చేయలేదు 10.30 40 31 చేశాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను డెవాప్స్ B31 అని చెప్పి దీనికి వచ్చి రూట్స్కి వచ్చి ఎడిట్ రూట్స్ అని చెప్పి నేను ఏం చేస్తాను 172.22 అని ఇట్లా ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇది కామన్ ఇలా ఇచ్చేసి మీకు అటాచ్మెంట్ సేవ్ అంటాను. తర్వాత AWS B28 అని ఇస్తాను. ఫస్ట్ టైం ఇదంతా నాకు కూడా ఇంత స్మూత్ గా వచ్చింది అనుకుంటే చాలా చాలా పొరపాటు అండి. ఓకే నాకు ఏం స్మూత్ రాలా కూర్చున్నాను ఒక 6 సార్లు చేశాను మీకు. సో అప్పుడే నాకు రాదండి. సో కాబట్టి మీకు కనీసం మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నా కాబట్టి మీకు కనీసం 2 సార్లన్నా పడుతుంది. సో కాబట్టి ఫస్ట్ టైం ఎర్రగానే బుర్రలు బదలు కొట్టుకోకుండా లాజికల్ గా థింక్ చేయండి ఎక్కడెక్కడి నుంచి వెళ్తుంది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి.
సో ఇక్కడ అయిపోయింది. లెట్స్ గో టు ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్. అంతా యాక్టివ్ అయింది, ఇంకా పెండింగ్ లో ఉంది. ఇది కూడా వస్తే మీకు యా అన్ని కూడా అవైలబుల్కి వచ్చింది. ఇప్పుడు రూట్స్కి వస్తానండి. ఇప్పుడు రూట్స్కి వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ ఎ స్టాటిక్ రూట్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళాలా 172.22 తీసుకొని అటాచ్మెంట్ ఏంటి మీకు మీరు చూస్తే ఇది ఏంటంటే పీరింగ్ అటాచ్మెంట్. ఇది ఇచ్చేయండి. ఇది ఇచ్చేసి క్రియేట్ ఎ స్టాటిక్ రూట్. అలాగే అటు సైడ్ నుంచి కూడా మీరు చూస్తే ఇక్కడ కూడా యాక్టివేట్ అయిపోయి ఉంటుంది. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా రూట్స్కి వచ్చి గేట్వే రూట్స్కి వచ్చి అన్ని యాడ్ చేయాలి. మీరు చూసారనుకోండి ఇక్కడికి వచ్చి 1, 2 కాదు, అన్ని యాడ్ చేయాలి. మీరు చూస్తే అన్ని యాడ్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి ఏముంది రైట్ ఒకటే ఉంది, క్రియేట్ ఎ స్టాటిక్ రూట్ అని చెప్పి 10.30.16 అటాచ్మెంట్ వచ్చి మీకు ఎటు వెళ్ళాలి బై ద వే, మీకు ఇది పిపిసి అటాచ్మెంట్. ఓ సారీ క్రియేట్ ఇట్. ఇది తర్వాత మళ్ళీ రూట్స్, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ క్రియేట్ ఎ స్టాటిక్ రూట్. మళ్ళీ వచ్చి నేను ఏం చేస్తాను మీకు 10.31 కదా 31 అని ఇచ్చి సేమ్ మళ్ళీ ఇక్కడికి వచ్చి పీరింగ్ ఇచ్చి మళ్ళీ క్రియేట్ స్టాటిక్ రూట్. సో ఎన్ని ఉన్నాయి 10.31 క్రియేట్ ఎ స్టాటిక్ రూట్ 10.40 అండి. 10.40 కిందకు వచ్చి అగైన్ పీరింగ్, తర్వాత 192.168, సో కాబట్టి ఇప్పుడు మనం కమ్యూనికేషన్ టెస్ట్ చేయాలా. ఈ సర్వర్ ఏంటంటే దీనికి లాగిన్ చేద్దాం. ఇది లాగిన్ చేసి మీకు మనకి EC2-user అని చెప్పి పింగ్ 192.168.1.200 అంటే ఇదేంటి మీకు అజూర్కి వెళ్ళాలా, అజూర్కి ఎందుకో పింగ్ అట్లా, ఇట్స్ ఫైన్. మిగతా పింగ్ చేద్దాం. ఏంటది పింగ్ అని చెప్పి ఇన్స్టెన్సెస్ ఏంటి, ఫస్ట్ది మర్చిపోయా, దీని రౌట్ యాడ్ చేయాలి, చేయకపోయాను. హోల్డ్ ఆన్. మన ఒహాయో సర్వర్ కి ఒక రూట్ టేబుల్ ఉంటుంది కదా, దాంట్లో యాడ్ చేయాలి కదా. మీరు చూసినట్లయితే ఇక్కడికి వస్తే మీకు రిమూవ్ ఇక్కడికి వచ్చి ఏం చేయాలా, సో 10.30 10.31 10.40 172 సారీ 192 కదా 160 నీకు ట్రాన్సిట్ గేట్వే అని చెప్పి ఇలా ఇచ్చి ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి ఎక్కడో ఒహాయోలో ఉన్న సర్వరు అజూర్లో సర్వర్కి యాక్చువల్ నిజం చెప్పాలంటే ఇక్కడ ఇది అవసరమానండి. నేను కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టలేనా, అవునా, ఇట్లా చేయొచ్చు. కానీ కేవలం మీ అబ్జర్వేషన్ కోసం ట్రాఫిక్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది చూడండి, ఇక్కడి నుంచి వచ్చి ఈ ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి ఆ తర్వాత ఈ ట్రాన్సిట్ గేట్వేకి వెళ్ళి మీకు అక్కడి నుంచి వెళ్ళి ఇలా వెళ్తుంది. అంటే ఏంటి, మీ వేరే లొకేషన్ లో ఉన్న సర్వర్ కూడా త్రూ ట్రాన్సిట్ గేట్వే దీనికి వెళ్తుంది. అలాగే కాకుండా ఈ 3 సర్వర్లకి పింగ్ చేయాలి నేను యాక్చువల్గా, అవునా. సో నేను ఏం చేస్తాను, పింగ్ అని చెప్పి ఆ 3 సర్వర్లు ఏంటి ఇన్స్టెన్సెస్, ఓకే, ఇది కాపీ చేసి చూసారా అవుతుంది. మళ్ళీ పింగ్ అని చెప్పి
ఇది పింగ్ అవుతుంది, మళ్ళీ పింగ్ అని చెప్పి పింగ్ అవుతుంది. చూసారా? మీరు అటు నుంచి కూడా చెక్ చేయొచ్చు. మీరు చూసారు అనుకోండి ఇవన్నీ పింగ్ అవుతున్నాయి అనుకోండి, ఇది ఆల్రెడీ. సరే నేను ఏం చేస్తాను, పింగ్ అని ఓకే, ఇటు నుంచి ఏది అజ్యూర్ నుంచి మన ఒహాయోలో ఉన్న సర్వర్ పింగ్ అవుతుందా చెక్ చేశాను. 172.1.114 అవుతుందా? బ్రహ్మాండంగా అవుతుంది. సో ఈ విధంగా పెద్దగా మనకి విపిజీలు వాడకుండా, మాకు చాలా విపిసి పీరింగులు వాడకుండా ఎంత సింపుల్ గా ఫేజ్ వన్ ఏంటి, ఇది ఫేజ్ 2 ఇదేంటి, ఇది ఫేజ్ 3 ఇదేంటి, ఇది మీకు మొత్తం చేశాను చూడండి. ఈ విధంగా మనకి ట్రాన్సిట్ గేట్వే వాడుకోవడం అంటే మల్టిపుల్ విపిసిస్ ఉన్నాయి, వాటి మధ్య ట్రాఫిక్ అంతా మీరు మేనేజ్ చేయాలి అనేది మీ రిక్వైర్మెంట్ అంటే మీరు మీరు ఈ విధంగా మీరు చేయొచ్చు. మీరు ప్రాక్టికల్ చేస్తున్నప్పుడు మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎన్ని రౌటింగ్ టేబుల్ ఎడిట్ చేయాలా ఓవరాల్ గా అజూర్లో చేయాల్సిన అవసరం లే, కానీ మీకు దీంట్లో రౌటింగ్ టేబుల్ ఎడిట్ చేయాలా ఈ విపిసిలో, దీంట్లో చేయాలి, దీంట్లో చేయాలి, అలాగే ఇక్కడ ఒక రౌటింగ్ టేబుల్ ఉంటుంది, తర్వాత ఇక్కడ ఒక రౌటింగ్ టేబుల్ ఉంటుంది, దాంతో పాటు ఇక్కడ ఒక రౌటింగ్ టేబుల్ ఉంటుంది. మొత్తం ఏంటండి 6 రౌటింగ్ టేబుల్ ఎడిట్ చేయాలి మీకు. సో కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఎక్కడో ఒక దగ్గర మిస్ చేస్తారు. ఓకే, మీరు చెప్పకూడదు ఏంటంటే సార్ మీరు చెప్పినట్టే చేసాం సార్ అయినా రాలేదు, చెప్పినట్టు చేస్తే వస్తుంది. సో కాబట్టి మీరు ఇది ప్రాక్టికల్ చేయాలి బై ద వే. ఓకే, యా కొంచెం ఓవర్వెల్మింగ్ ఉంటుంది, అందుకే నేను ఫ్రైడే చెప్తున్నా, ఎందుకంటే మీ చేతిలో సాటర్డే సండే ఉంటుంది కాబట్టి. ఓకే, సో నేను ఫస్ట్ చేసినప్పుడు నాకు ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 5-6 టైమ్స్ అంటే నేను 2 విడతలుగా చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే ఇదంతా చెక్ చేసేసాను, నాకు ఈ ఐడియా రాలేదు ఇట్లా చేయొచ్చు అని చెప్పి, ఇలా కూడా చూపించదు నిజంగా ట్రాన్స్లేషన్ చేయొచ్చు అని ప్రయోగం చేస్తే పని చేసింది యాక్చువల్గా. సో కాబట్టి ఇలా టెస్ట్ చేయండి, ఇది కానీ ప్రాక్టీస్ చేశారనుకోండి దెబ్బకి మీకు రౌటింగ్ టేబుల్లో ఉన్న డౌట్లన్నీ కూడా బూడిదైపోవాలి, యాక్చువల్గా క్లియారిటీ వచ్చేస్తుంది. ఓకే ట్రాఫిక్ ఎలా రౌట్ అవుతుంది అని చెప్పి. ఓకే, రాకపోతే మళ్ళీ వీడియో చూడండి, మళ్ళీ చేయండి, ఎవెన్చువల్ గా చేయండి యాక్చువల్గా. క్లియరా? ఎనీ క్వశ్చన్స్ అండి ఇక్కడ? హర్ష, వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు అన్ని విపిసిలో ఉన్న సర్వర్స్ అన్నిటికీ పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి కదా. నార్మల్ గా ఇన్ రియల్ టైమ్ లో ఇలా పబ్లిక్ ఐపీస్ పెట్టారని మీరే చెప్పారు కదా. సో ఇన్ దట్ సినారియో బాస్టిన్ హోస్ట్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి బాస్టిన్ హోస్ట్ లైక్ జంప్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇలా అవుతుందా? అప్పుడు ఎలా ఉంటుందండి రియల్ టైమ్ లో? ఇక్కడ ఇప్పుడు మన అన్నిటికీ పబ్లిక్ ఐపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు పబ్లిక్ ఐపీస్ లేవు, అసలు పబ్లిక్ ఐపీస్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నాకు అది ఆలోచన చెప్పండి. ఎందుకు ఇచ్చాను పబ్లిక్ ఐపీస్? ఫస్ట్ బేసిక్ గా పింగ్ చేయడానికి, మీకు డైరెక్ట్ గా సర్వర్ టు సర్వర్ లేదా బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి. యా, బయట నుంచి కనెక్ట్ అవ్వడానికి, అవునా? సో అటువంటప్పుడు నాకే విపిఎన్ ఉందనుకోండి, నా ఆఫీస్ నుంచి విపిఎన్ ఉందనుకోండి మీకు. ఓకే, సో అటువంటప్పుడు లేదా నా ల్యాప్టాప్ లో విపిఎన్ ఉందనుకోండి, నాకు అవసరం ఏముంది ఇంకా? సో పబ్లిక్ ఐపీలో అవసరం లేదు కదా. లేదనుకోండి జంప్ సర్వర్ ఒకటి పెట్టుకోండి మీరు చెప్పినట్టు, దాని నుంచి ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అవ్వండి. విపిసి లో చెప్పాను కదా, హబ్ అండ్ స్పోకన్ అట్లా జస్ట్ చేసుకోండి, వై నాట్? అంటే బేసిక్ గా అలా అంటే నా క్వశ్చన్ ఏంటంటే అలానే చేస్తారా లేకపోతే, ఎందుకంటే ఇలా పబ్లిక్ మీరే చెప్పారు కదా నార్మల్ గా పబ్లిక్ ఐపీస్ పెట్టరు సార్ మనం ఎందుకంటే ఓపెన్ చేయము అన్నట్టు, అందుకని అడుగుతున్నాను జస్ట్ ఆస్కింగ్. నేను ఆల్రెడీ ఆన్సర్ చేశానండి. ఒకటి, మీ ఆఫీస్ నుంచి మీకు విపిఎన్ కనెక్టివిటీ ఉంటుంది, లేని పక్షాన బేసిక్ గా పబ్లిక్ ఐపీలు ఉండే ఛాన్సే లేదు. మీ ల్యాప్టాప్ లోంచి విపిఎన్ మీ ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారు, అక్కడి నుంచి డైరెక్ట్ గా అన్ని సర్వర్లకి యాక్సెస్ ఉంటుంది. లేని పక్షాన మీ ఆఫీస్కి వెళ్ళారు అనుకోండి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీ ఆఫీస్ మొత్తానికి విపిఎన్ కనెక్టివిటీ ఉంటుంది. సో కాబట్టి సో పబ్లిక్ ఐపీలు అయితే ఎక్కడ వాడం. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్స్? సార్ నిన్న అజ్యూర్ సర్వర్ లో మనం సర్వర్ కనెక్ట్ అయినప్పుడు దాంట్లో డొమైన్ ఎందుకు ఉండదు సార్? ఏ డొమైన్? ఇప్పుడు అదే యాక్టివ్ డైరెక్టరీ ఏడబ్ల్యూఎస్ లో ఉన్నప్పుడు దానికి డొమైన్ ఉంది కదా. అదే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఉంది. అజూర్ లో ఉన్నదానికి ఎందుకు ఉంటుంది? మీరు యాడ్ చేస్తే ఉంటుంది, యాడ్ చేయకుండా డొమైన్ ఎందుకు ఉంటుంది? ఓకే, సో మనకి యాక్టివ్ డైరెక్టరీ అనేది ఏడబ్ల్యూఎస్ లో ఇన్స్టాల్ చేశాను, సో తర్వాత విపిఎన్ ఎస్టాబ్లిష్ చేశాను,
ఆ తర్వాత ఏం చేస్తాను, Azure లో ఉన్న సర్వర్ని తీసుకొచ్చి డొమైన్ లో యాడ్ చేశాను. అప్పుడు మీకు డొమైన్ పేరు కనిపిస్తుంది. మామూలుగా అయితే కనిపిదు కదా, ఎందుకు కనిపిస్తుంది? గుడ్, క్లియర్ అయిన అందరికి ఏం చేశానని? నేను చూసినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది, మీరు చూసినప్పుడు ఎర్రర్స్ వస్తాయి. ఎర్రర్స్ వస్తే దాని అర్థం ఏంటంటే మీకు ఎక్కడో పాయింట్ మిస్ అవుతున్నారు. మోస్ట్లీ మీరు మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే రౌటింగ్ టేబుల్స్ అండి, ఎందుకంటే 6 డిఫరెంట్ రౌటింగ్ టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఎక్కడో ఒక రౌటింగ్ మిస్ అవుతారు. మీకు కొన్నిసార్లు మీకు క్లాస్ చెప్పేటప్పుడు నాకు కూడా నాకు మిస్ అయింది చూసారా, పింగాల ఎందుకు, ఓకే అక్కడ మిస్ అయింది అని చెప్పి వెనక్కి వెళ్ళి చేశాను. సో కొన్నిసార్లు నాకు మిస్ అవుతుంది బై ద వే. సో కాబట్టి చేసి నాకు అలవాటు కాబట్టి వచ్చింది, మీ విషయంలో మీకు రాకపోవచ్చు. కాబట్టి మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చి డీకమిషన్ చేయడం. ఇక్కడ జాగ్రత్తగా చెయ్యండి, ఎందుకంటే మర్చిపోతారు. స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ అన్ని మిషన్స్ ని టెర్మినేట్ చేయండి. ఇది ఒక టెర్మినేషన్ చేస్తాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, ఏదైతే ఈ టెర్మినేట్ చేయకూడదు, మర్చిపోయింది ఆన్సర్. ఏదో అవసరం లేదు, ఇది టెర్మినేట్ చేస్తాను. ఇది నాకు అవసరం లేదు కాబట్టి ఈ రెండు నాకు అవసరం కాబట్టి పవర్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను, ఎందుకంటే సాయంత్రం అది ఉంది కాబట్టి. స్టాప్ ఇన్స్టెన్స్ అని చెప్పి అది స్టాప్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ వచ్చి ట్రాన్సిట్ గేట్వే అటాచ్మెంట్స్ డిలీట్ చేయకుండా మీరు చేస్తారంటే కుదరదు బై ద వే. సో కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని మీకు ఇక్కడ చూసారా అన్ని ఒకేసారి అటాచ్మెంట్స్ డిలీట్ చేయలేరు. సో కాబట్టి మీరు డిలీట్ సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి డిలీట్. సో నెక్స్ట్ మూడోది ఇక్కడికి వచ్చి డిలీట్ ఇది చేయండి. ఆ తర్వాత ఫైనల్ గా ఇక్కడికి వచ్చి డిలీట్. సో అన్నీ కూడా డిలీట్ చేయండి. అలాగే అటు సైడ్ వెళ్ళండి, ఇక్కడ కూడా ఐ థింక్ ఇక్కడ డిలీట్ అయిపోవాలా అటాచ్మెంట్స్ డిలీట్ చేస్తున్నప్పుడు మీకు. సో మీరు చూసారు అనుకో, డిలీటింగ్. ఇవి డిలీట్ అయిపోయినాక మాత్రమే మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి గేట్వే డిలీట్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఎర్రర్ త్రో చేస్తుంది. ఇక్కడికి వచ్చి డిలీట్ ట్రాన్సిట్ గేట్వే అన్నారు అనుకోండి, ఈ అటాచ్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి విపిఎన్ డిలీట్ చేయలేదు, అది కూడా చేశాను. హోల్డ్ ఆన్, కింద ఒకటి ఉంచుకోండి. మీకు అది ఎక్కడి నుంచి చేయాలంటే ఇక్కడ నుంచి చేయాలి. మీకు సైట్ టు సైట్ విపిఎన్ కనెక్షన్స్ రండి, ఇక్కడికి వచ్చి డిలీట్ విపిఎన్ కనెక్షన్ అని చెప్పి ఇది కూడా చేసేయండి. ఇది చేసినాక ఆ తర్వాత మీకు అన్ని కూడా క్లియర్ అయిపోయినాక అప్పుడు మీకు ట్రాన్సిట్ గేట్వేలు డిలీట్ చేయగలరు. ఓకే, మీకు ట్రాన్సిట్ గేట్వేని మీరు డిలీట్ చేయగలరు బై ద వే. క్లియర్ అండి, అర్థమైనట్టు అందరికి? ఉషా గారు, చెప్పండి. యాక్చువల్గా మనము అజూర్ లో 2 టన్నల్స్ ఇస్తాం కదా. సో 1 టన్నల్ డౌన్ అయితే ఇంకో టన్నల్ అప్ అయ్యి కమ్యూనికేషన్ ఉండేదానికి 2 టన్నల్స్ కంపల్సరీ ఇవ్వాలా, లేదంటే 1 టన్నల్ సరిపోతుందా? మీకు AWS సైడ్ నుంచి 2 టన్నల్స్ ఎందుకు ఇచ్చారంటే ఆబ్వియస్ గా మీకు నాట్ ఓన్లీ డౌన్ టైం ఏమైపోతుంది, కొన్నిసార్లు మెయింటెనెన్స్ జరిగినప్పుడు ఒక టనల్ డౌన్ అవుతుంది. బ్యాక్ ఇన్ మెయింటెనెన్స్ ఏమైనా ప్యాచింగ్ జరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో, అందుకే 2 టనల్స్ ఇస్తారు చేయాలి. ఓకే ఓకే, లెట్స్ సీ. ఇటు చూడండి, డిలీటెడ్ వచ్చేస్తే ఇబ్బంది లేదు, ఆ డిలీటింగ్ ఉంది చూసారా అదే తలనొప్పి అనమాట. అది అయిపోయినాక మీరు డిలీట్ చేసేయండి. మర్చిపోవద్దు, ఎందుకంటే గంటకి బిల్లు పడుతుంది. ఐ థింక్ ట్రాన్సిట్ గేట్వే ఫ్రీ ట్రయల్ కింద రాదు. ట్రాన్సిట్ గేట్వే వచ్చి ఫైర్ వాల్ వచ్చి ఫ్రీ ట్రయల్, వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఐ థింక్ ఫ్రీ ట్రయల్ కింద రాదు, అట్లీస్ట్ నాకు తెలిసి. సో కాబట్టి బిల్లుకి రెడీగా ఉండండి బై ద వే. ఓకే, ఎనీ క్వశ్చన్స్? హర్ష గారు, ఇది మనకి ఇప్పుడు మీరు చెప్పిన ప్రాసెస్ లో విపిఎన్ అనేది మనకి ఆఫీస్ నుంచి వస్తుంది అని అంటే నా సినారియోలో విపిఎన్ అనేది ఫైర్ వాల్ రిలేటెడ్ కూడా నా హ్యాండ్లింగ్ ఉంది. సో ఎగ్జాంపుల్, సో విపిఎన్ దగ్గర మనం ఫస్ట్ టన్నల్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనా, లేకపోతే మన ఇక్కడ AWS లో మనం చేసుకోవాలనా అనేది? ఫస్ట్ టనల్ ఎస్టాబ్లిష్ చేయాలి. టనల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది, మీ ఆన్ ప్రిమిసెస్ లో ఉన్న ఫైర్ వాల్ దగ్గర నుంచి. మామూలుగా ఏంటంటే ఫైర్ వాల్ విపిఎన్ రెండు ఒకే డివైస్ లో ఉంటాయి, లైక్ సిస్కో AS అట్లా, అవునా? సో కాబట్టి ఫస్ట్ టనల్ ఎస్టాబ్లిష్ చేస్తారు. టనల్ ఎస్టాబ్లిష్ చేసినా కూడా ట్రాఫిక్ లోపలికి రాదు కదా, మీరు ట్రాఫిక్ అలౌ చేయకుండా, అవునా?
AWS సైడ్ చేయడానికి ఏం లేదు, మీరు జస్ట్ సెక్యూరిటీ గ్రూప్ అలౌ చేస్తే సరిపోతుంది, NSCL అలౌ చేస్తే సరిపోతుంది. మీ ఆన్ ప్రెమిసెస్ సైడ్ ఆబ్వియస్ గా అక్కడ ఫైర్ వాల్ రూల్స్ రీరైట్ చేయాలి మీరు. ఓకే. ఇంకా ఇది మనకి ఇక్కడ పేరింగ్ ఆర్ దీంట్లో ఏదైనా లిమిట్ ఏమన్నా ఉంటుందా అండి? అంటే 5 మనం యాడ్ చేయగలుగుతాం సెక్యూరిటీ గ్రూప్స్ లా, 5 కన్నా ఎక్కువ మనము? ప్రతి దానికి లిమిట్ ఉంటుందండి, కానీ అన్ఫార్చునేట్ గుర్తుపెట్టుకోవడం కష్టం బేసిక్ గా. సో కాబట్టి ఎందుకంటే ఆ లిమిట్స్ అన్ని చాలా లార్జ్ లెవెల్లో ఉంటాయి, హెవీ లెవెల్లో ఉంటాయి, కాబట్టి రీచ్ అవ్వడం చాలా కష్టం అనమాట. కాబట్టి మీరు విపిసి సర్వీస్ లిమిట్స్ అని సెర్చ్ చేయండి, డాక్యుమెంటేషన్ వాడు ఇస్తాడు యాక్చువల్గా బేసిక్, అని గుర్తుపెట్టుకోవడం కష్టం అండి అందుకని. ఓకే. ఓకే, ఇది కూడా ఇది ఏమంటుంది ఇక్కడ, అటాచ్మెంట్స్ కి వచ్చాం అనుకోండి, ఇది అటాచ్మెంట్స్, ఇది ఒకటి, ఇది కూడా డిలీట్ చేద్దాం మీకు, డిలీట్ గేట్వే అటాచ్మెంట్ అని చెప్పి ఇది కూడా చేసాం. సెక్యూరిటీ గ్రూప్స్ లో ఇదే 5 అనుకుంటా కదండి లిమిట్. ఒక EC2 సర్వర్ కి 5 సెక్యూరిటీ గ్రూపులు మాత్రమే అసైన్ చేయొచ్చు. ఓకే. అలాగే విఎన్జికి వస్తాను. విఎన్జికి వచ్చి నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంది మీకు, సో మీరు బాగా ఆలోచించండి, ఇంత ప్రయాసపడడం అవసరమా నేను మీకు ఇదంతా చెప్పడం బేసిక్గా. సో దాన్ని ఏమంటారు, ప్రాక్టికల్ కాకుండా థియరిటికల్ చెప్తే ఏం పోతుంది, కానీ ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు చాలా చాలా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, అవన్నీ దాటుకుని మీరు వెళ్ళారు అనుకోండి, వాట్ ఈస్ ద రీసెంట్ ఛాలెంజ్ యూ హ్యావ్ ఫేస్డ్, వాట్ ఆర్ ద రీసెంట్ ప్రాజెక్ట్ ఇవే చెప్తారు. ఈ ఎర్రర్స్ మీరు ఫేస్ అని అక్కడ ఇంటర్వ్యూలో చెప్తారు, అందుకోసం ఇది చెప్తుంది. నేను ఏం చేస్తానంటే మొత్తం డిలీట్ రిసోర్స్ గ్రూప్ అని చెప్పి మొత్తం రిసోర్స్ గ్రూప్ మొత్తం డిలీట్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటాను, మొత్తం డిలీట్ అయిపోవాలి. ఓకే, సో ఇది టెర్మినేట్ అయిపోయింది, ఇది అయిపోయి ఈ ట్రాన్సిట్ గేట్వే డిలీట్ చేసాను, ఇది అయిపోయింది. ఓకే, ఇది కూడా గేట్వే అటాచ్మెంట్స్, ఇది కూడా మీకు డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ట్రాన్సిట్ గేట్వేకి వచ్చి నేను ఏం చేస్తానంటే డిలీట్ ట్రాన్సిట్ గేట్వే, delete, click on delete. సో దట్స్ ఇట్ అండి. సాటర్డే సండే చేతిలో ఉంది, కొంచెం అంతా ప్రాక్టీస్ చేయండి. మండే నుంచి మనం ఏంటంటే EC2 స్టార్ట్ చేస్తాం. బై ద వే EC2 స్టార్ట్ చేసి, సో మండే ట్యూస్డే ECTల గురించి మాట్లాడతాము. తర్వాత ఆ వీక్ అంతా కూడా మీకు తర్వాత స్నాప్ షాట్స్, ఆ తర్వాత మనకి EBS వాల్యూమ్స్, ఆ తర్వాత AMIs ఆటోమేషన్, ఆ 5 days దానికే పోతుంది. తర్వాత వీక్ వచ్చి లోడ్ బ్యాలెన్సర్స్, మీకు లోడ్ బ్యాలెన్సర్స్ అండ్ ఇది పోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? Good. Practice very well. See you on Monday, guys. Bye for now.